హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ కలర్ఫుల్ దోసాస్ ఎలా చేశానో ఏంటో చూపించేస్తాను. ఇవన్నీ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది. దీనికోసం నేను పాలకూర, క్యారెట్ ఇంకా బీట్రూట్ తీసుకున్నాను. వీటిని బాగా బ్లెండర్లో వేసి శుభ్రంగా కడుక్కొని కట్ చేశాను ఫస్ట్. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసేసాను. క్యారెట్ని ఇంకా బీట్రూట్ని ఇంకా పాలకూరని మెత్తగా బ్లెండ్ చేసుకొని వేరే బౌల్స్లోకి తీసేసుకున్నాను. దోశ బ్యాటర్ తెలిసిందే కదా, మామూలుగా 1:2లో మినపగుళ్ళు ఇంకా బియ్యము కొంచెం మెంతులు వేసి ఓవర్ నైట్ సోక్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ దోశ బ్యాటర్ కామన్గానే ఉంచుకోవచ్చు, లేదంటే రాగులు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఒక 1 డే వరకు ఉంచుకోవచ్చు. బ్యాటర్లో కలిపినా కూడా రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే 1-2 డేస్ వరకు మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడు వేసుకునే తెల్లటి దోశలు కాకోకుండా కొంచెం డిఫరెన్స్ కావాలనుకుంటే ఇలా క్యారెట్స్ని, బీట్రూట్స్ని ఇంకా పాలక్ని, రాగి పిండిని, మల్టీ గ్రెయిన్ ఫ్లోర్ని కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. నేను ఇడ్లీలు కూడా ఇలానే చేస్తాను. ఇడ్లీస్ చేసిన రెసిపీ కూడా ఉంది మన ఛానల్లో, తప్పకుండా చూసేయండి. అలాగే మన రెసిపీస్ నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో పెనం పెట్టేసుకున్నాను. ఇంతకుముందే చెప్పాను కదా, దోశల పిండిలో నేను ఇప్పుడు ఫస్ట్ పాలకూర చూడండి, 2 కట్టలు పాలకూరకి ఆల్మోస్ట్ ఒక 1/2 డజన్ దోశలు వేసేసుకోవచ్చు అనమాట. అంత బ్యాటర్ అయ్యింది నాకు. సో కలిపేసి ఇంకా దోశలు వేసేసాను అనమాట. దోశలు వేసుకోవడం రెగ్యులర్ ప్రాసెసే, ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. టేస్ట్ అయితే ఎక్కడో మనకి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అంతే, ఓకేనా? కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫస్ట్. ఇంకా నేనేం చేశానంటే దాని మీద కొంచెం టేస్ట్ని పెంచడానికి చీజ్ కూడా గ్రేట్ చేసి వేసాను అనమాట. పన్నీర్ వేసుకోవచ్చు, గ్రేటెడ్ చీజ్ వేసుకోవచ్చు, ఇలా మీ నచ్చిన కాంబినేషన్ ఏదన్నా సరే అది యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోండి. ఎప్పుడు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 1 or 2 మాత్రం ఇలా ట్రై చేయండి. ఇడ్లీస్ కూడా అంతే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వర్కింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి అంత ఎక్కువ టైం స్పేర్ చేయలేరు కదా గ్రేట్ చేసి వాడటం అలాగా. సో ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక ప్రోటీన్స్ వెళ్ళినట్లు అవుతుంది, అవి కుక్ అయ్యే ఉంటాయి చక్కగా, ఎందుకంటే నేను బాగా బ్లెండ్ చేసేసాను కాబట్టి. ఇంకా ఈ చీజ్, పన్నీర్ అంటారా, అవి ఎలాగూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఇంకా ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు దీనిపైన ఆమ్లెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎగ్ దోశ టైప్లో కూడా వేసుకోవచ్చు. నచ్చింది కదా? సో ఈ దోశలన్నీ ట్రై చేయండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చేసిన వీడియోస్ని కూడా ఒకసారి అన్నీ చెక్ చేసేయండి. రెసిపీస్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేసేయండి, ఓకే? Have a good day. Bye-bye.